హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం పైథాన్ కోర్సుని 21 డేస్లో ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే లెర్న్ చేయొచ్చు అనేది మొత్తం రోడ్ మ్యాప్ అనేది ఇస్తున్నాము. డే 1 అంటే ఫస్ట్ డేలో మీరు బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ ఇంట్రడక్షన్ టు పైథాన్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ అండ్ అప్లికేషన్ ఏంటివి, అండ్ పైథాన్ అనే సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్లో ఎలాగైతే మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ నేర్చుకున్నామో అదేవిధంగా పైథాన్లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా నేర్చుకోవాలి, అండ్ ఐడిఈస్ ఫర్ పైథాన్ చేయడానికి ఏమేమి ఐడిఈస్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఉంటాయి కదా, సో అవి ఏమి ఉన్నాయి అనేవి మనం చూడాల్సి ఉంటుంది డే 1. నెక్స్ట్ డే 2 అండ్ 3 ఈ 2 రోజులలో డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. సో దాదాపు పైథాన్లో సేమ్ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి ఏవైతే సి లాంగ్వేజ్లో ఉన్నాయో దాదాపుగా, అండ్ ఇంకొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్ కూడా వస్తాయి. సో ఈ డేటా టైప్స్, వేరియబుల్స్ అనేవి అండ్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్, ఆపరేటర్స్ మనకు సి లాంగ్వేజ్లో ఏ విధంగా అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్, లాజికల్ ఉన్నాయో ఇక్కడ కూడా కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రోగ్రామ్స్ అనేవి సెకండ్ డే అండ్ థర్డ్ డే నేర్చుకోవాలి. నెక్స్ట్ 4th అండ్ 5th డేలో మీరు కండిషనల్ అండ్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ నేర్చుకోవాలి. అంటే మనకు సి లాంగ్వేజ్లో ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్, లూపింగ్స్ కూడా ఉంటాయి కదా, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. అలాగే ఇక్కడ కూడా కొన్ని కండిషనల్ అండ్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు చైనింగ్ కంపారిజన్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అది నేర్చుకోవాలి 4th డే అండ్ 5th డే. నెక్స్ట్ 6th అండ్ 7th డే విషయానికి వస్తే స్ట్రింగ్స్, లిస్ట్, డిక్షనరీ మ్యానిపులేషన్స్, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు స్ట్రింగ్స్ విషయానికి వస్తే స్ట్రింగ్స్ నేర్చుకోవాలంటే ముందుగా మనం అరేస్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. So why? Because string is a collection of characters, it is array of characters kabatti. Next Python strings and list, dictionary in Python. ఇక్కడ మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బైట్ కోడ్ ఆబ్జెక్ట్ కి అండ్ స్ట్రింగ్ కి డిఫరెన్స్ ఏంటిది అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ పైథాన్ లో సెట్స్ అండ్ టుపుల్స్ అనే కాన్సెప్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, అది మనం 6th అండ్ 7th డేలో నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th అండ్ 9th డేలో ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. సో మనకు సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ ఉంటాయి, జావాలో కూడా ఫంక్షన్స్ ఉంటాయి. సో సేమ్ లైక్ దట్ ఈ పైథాన్లో ఫంక్షన్స్ ఇన్ పైథాన్ విత్ ఆర్గ్యుమెంట్స్, లాంబ్డా ఫంక్షన్స్, మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్, పైథాన్ క్లోజర్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్, క్లోజర్స్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ 10 డే నుంచి 12 డే వరకు ఫైల్ ఆపరేషన్స్, అంటే ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, ఫైల్ని ఎలా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ హ్యాండిలింగ్స్ ఏమేమి ఉన్నాయి, మనకు సి లాంగ్వేజ్లో ఫైల్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సేమ్ లైక్ ఇక్కడ కూడా కొన్ని ఫైల్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. వాటితో పాటు సీక్ అండ్ టెల్ ఫంక్షన్స్ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఈ 10వ రోజు నుంచి 12వ రోజు వరకు. నెక్స్ట్ డే 13 to 15 వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. సో మనకు సి లాంగ్వేజ్ అనేది జనరల్ పర్పస్ స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, బట్ పైథాన్ మాత్రం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ని తీసుకుంటుంది. మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆబ్వియస్లీ మనం నేర్చుకోవాల్సిన క్లాస్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, మెంబర్స్ ఏంటి, మెంబర్ ఫంక్షన్స్ ఏంటి, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, ఓకే, డేటా హ్యాండిలింగ్, ఆబ్జెక్ట్ ప్రింటింగ్, కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్, గార్బేజ్ కలెక్షన్ ఇన్ పైథాన్, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ లో. నెక్స్ట్ డే 16కి వస్తే ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్. సో మనకు ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్ అనేది జావాలో, C++లో ఉంటుంది. ట్రై, క్యాచ్, త్రో ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తుంటాం. సేమ్ లైక్ దట్ పైథాన్లో కూడా మనకు కొంచెం ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జెప్షన్స్ లో కూడా మనకు యూజర్ డిఫైన్డ్ ఎగ్జెప్షన్స్ ఉంటాయి అండ్ బిల్ట్ ఇన్ ఎగ్జెప్షన్స్ ఉంటాయి. సో ట్రై, ఎక్సెప్ట్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అండ్ ఎక్స్ప్రెషన్స్ విషయానికి వస్తే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి, మాంగోడిబి అండ్
పైథాన్ MongoDB అనేది ఇది డేటాబేస్ సాఫ్ట్వేర్ లైక్ ఒరాకిల్ లాగా MongoDB అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ 3 డేస్లో మల్టీ థ్రెడింగ్ అండ్ పైథాన్ CGI దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకేసారి మల్టిపుల్ ప్రాసెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ CGI ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, నెక్స్ట్ పైథాన్ కలెక్షన్స్, కౌంటర్స్ ఇన్ పైథాన్, ఇవన్నీ లాస్ట్లో మనం చూడాల్సి ఉంటుంది. వీటితో పాటు కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి అయితే మనం చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ డన్. కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం కొన్ని సెవరల్ ప్రోగ్రామ్స్ అయితే మనం ప్రాజెక్ట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటి కోసం నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పైథాన్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి. వి విల్ గివ్ ద పైథాన్ కోర్స్ ఫర్ వెరీ లెస్ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను బయోలో ఇస్తాను. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.